హాయ్ హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. వీడియోస్ చేసి చాలా రోజులైందండి. మళ్ళీ ఈరోజైతే వీడియో చేస్తున్నాను. కొంచెం హెల్తీగా సిక్ అయి ఉన్నాను. సో వీడియోస్ చేయడం అయితే కుదరలేదు. అయితే ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటి అని అంటే పచ్చిమిర్చితో పులిహోర అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం వేడన్నంని తీసుకొని, వేడన్నమైనా ఏం లేదు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న అన్నమైనా ఏం లేదు, అన్నం తీసుకొని అందులో కొంచెం సాల్ట్, మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకొని, ఇలా 4, 5 పచ్చిమిర్చిను, ఒక 5-10 వెల్లుల్లి రెబ్బలు, 4, 5 రెబ్బల కరివేపాకు తీసుకొని ఇలా పచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకోవాలండి. ఫస్ట్గా మిక్సీ పట్టకూడదు. మిక్సీ పట్టితే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది. పేస్ట్లా అవ్వద్దు, ఇలా కచ్చపచ్చగానే ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. అందరికీ కర్రీస్లో కరివేపాకు తినడం అంతగా ఇష్టం ఉండదు కదా. సో ఇలా మిక్స్ చేసి వేస్తే మాత్రం హెల్దీగా ఉంటుంది, తిన్నట్టుగా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే ఇలా చేస్తున్నాను. మా పిల్లలు కర్రీస్లో అయితే కరివేపాకు అంతా పక్కన పెట్టేస్తున్నారు. ఇలా చేస్తే మంచిగా తింటున్నారని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా దీనిలో తాలింపు గింజలు అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదండి. ఒక రెబ్బ కరివేపాకు, ఆల్రెడీ మనం కరివేపాకు 3-4 రెబ్బలు మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఒక రెబ్బ కరివేపాకు, ఇంకా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు చిటికెడంతా వేసుకుంటే చాలండి, కొంచెం కలర్ కోసం. తర్వాత 1 స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇందులో నేను శనగపప్పు కానీ, మినప్పప్పు కానీ ఇంకా ఏవి యాడ్ చేయలేదు, పల్లీలు కానీ. అవి ఏవి వేయకుండానే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. అవన్నీ వేస్తే ఫ్లేవరు మారిపోతుందని చెప్పి ఏం వేయలేదు. తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మరసంనైతే యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది. ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే పచ్చి చింతకాయ తొక్కు టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. అసలు జ్వరంతో ఉన్నవాళ్ళు, ఏమి తినాలనిపించిన వాళ్ళు ఇది చేసుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. తర్వాత అంత వేగిపోయిన తర్వాత ఇలా రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, సాల్ట్ వేసి ఆ రైస్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎప్పుడు ఒకేలాగా కాదండి, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి పచ్చిమిర్చి పులిహోర అన్నం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.